ఉంటాయి. అంతమంది దేవతలు వేదిక మీద అంతమంది కార్యకర్తలు ఉన్నారు. టీషర్ట్ వేసుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. అందరూ అంతమందికి అక్కడ అవసరం ఉందా? దయచేసి పద్ధతులండి. వేదిక మీద చాలా మంది మన కార్యకర్తలు అందరూ కూడా అక్కడ నిలబడిపోయారు. దయచేసి ఖాళీ చేయాలి. అందరూ టీషర్ట్ వేసుకున్న వాళ్ళే అక్కడ నిలబడిపోతున్నారు. మొత్తం ఆ వేదిక మీద మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు. అంత అవసరం లేదు. దయచేసి ఖాళీ చేయాలి. పద్ధతులండి. గోవును రక్షించాలి, గోవును పోషించాలి, గోవును పూజించాలి. గోమాత పూజిస్తూ మరియు కుటుంబ పరంగా కూడా విష్ణువులని మనం ప్రశ్నించుకుంటూ విష్ణువు ద్వారంపై ఓంకారాన్ని ఇంటిపై కాషాయ ధ్వజాన్ని తప్పగా ఎగరవేయాలి. కుటుంబ సభ్యులంతా రోజుకు ఒకసారైనా కూడా అందరం కూర్చొని భోజన మంత్రం చెప్పి భోజనేసేటువంటి అలవాటును మనం చేసుకోవాలి. అంతేకాకుండా సామాజిక పరంగా ఆలోచిస్తే హిందువులని ప్రకటించుకొని వారానికి ఒకసారైనా కుటుంబ సభ్యులంతా కలిసి దేవాలయానికి భాద్రపదమాసమున నీరు పర్వవేళ అవని నిండే కల్పిత పర్యావరణం ఏకవింశతి పత్రముని పెట్టలేవు ప్రకృతి లభించును పరవశ వినుతి పొందగలే నిక్క విఘరాజ వేయి స్వంతరాలు విలువను పట్టి తెలుగు మాటకి కొను తెగులు ఉంటే అరేడు అల్లి తెలుగు పాఠోద్యమాలతో తేజసముల పతులు పోయి ఈ పల్లు భద్రపద మాసం అంటే భద్రపదం. భద్ర అంటే మంగళం అని అర్థం. కాబట్టి దేవతామూర్తుల పూజలు చేస్తాము. రెండు కృష్ణపక్షము శుక్లపక్షమంతా కూడా దేవతల యొక్క పూజలు చేసి కృష్ణపక్షమంతా కూడా హిందూ దేవతల పూజలు చేసేటువంటి ఆచారం. వాటిని మహాలయ పక్షములు ప్రకాశాలు. శ్రీ 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 వర్జిత్ వినాయక బాలభక్తి బృందం ఎల్బిఎస్ నగర్ కార్యకర్తలు గత 25 సంవత్సరాలుగా వినాయకులను ప్రతిష్ఠించి భక్తి జ్యోతులతో పూజించి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అంతేకాక వాళ్ళు ప్రతిరోజు అన్నదానాది కార్యక్రమాలు, పిల్లలకు వివిధ రకాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేస్తూ ఉన్నారు. కార్యకర్తలు భరత్ కుమార్, అజయ్ కుమార్, శివప్రసాద్, హర్షవర్ధన్, నవీన్, తిరుమలేష్, ఆనంద్ బాబు, అరవింద్, హర్ష, తేజ, చంద్రు, శేఖర్, రాజు, వెంకీ, రఘురాముడు, అరవింద్ కుమార్, అంజాద్, శివకుమార్, కిరణ్ శిక్షణ రక్షణ కోసమై దశ అవతారములను ఇచ్చినాడు మనం చెప్పుకుంటుంటాం. మత్స్య కూర్మ వరాహో సంజీవనయ్య దాదాపు 38 వారు పద్మావతమ్మ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పడం, పూజలు నిర్వహించడం, వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్నదానాది కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. భక్తబృందం వసుధ, శివశేఖర్, రాజేందర్, అజరం ప్రసాద్, రామజీ, అఖిల్, జయరాజ్, శ్యామ్, కుమవర్ధన్, సుహాస్, జయకృష్ణ, అభిరామ్, యువరాజ్, ప్రభాస్, కపూర్, విజయ్, కిషోర్, నాగన్న, ప్రవీణ్, రితేష్, వినయ్, సతీష్ రెడ్డి బృందానికి వర్జిత్ వినాయకుడి యొక్క కృప ఎల్లవెల్లా ఉండాలని కేంద్ర సమితి పక్షాన కోరుతున్నాం. వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలతో ప్రగతుల నిడేతము భక్తిన ప్రణతుల నిడేతము భక్తిన గణపతి సామాన్యమైనటువంటి
ఇస్తారు, మనల్ని సహకరిస్తారు. ఇంకా అందరికీ కూడా ఆత్మహత్య అవుతుందేమో కానీ వినాయకుడు మాత్రం అది సామాన్యంగా లభించేటువంటి గరిక దాంట్లో పూజించినప్పటికీ కూడా సంతృప్తి చెందుతాడు, మనల్ని పునీతుల్ని చేస్తాడు. అందుచేత ప్రణతుల నిరేదము భక్తిన గణపతి పూజలు తెలుపుతూ గరికల తోడని గణపతికి చవితి దినమున క్షణ క్షణ విఘ్నములు తొలగా సర్వేశ్వరునకు ఎదురుగా మన గణపతి పూజించాము అంటే మన గణపతి అంటే అటు పిమ్మట ఉన్న చేయబోయేటువంటి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదనేటువంటి అభిప్రాయంతో కనుక క్షణ క్షణ విఘ్నములు తొలగా, ఎందుకంటే మనమంతా కూడా మానవ మాత్రం కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక ఆటంకమో ఇబ్బంది అనేటువంటిది కలుగుతూనే ఉంటుంది. ఆ విఘ్నాలు కలగకుండా వాటిని తొలగించేటువంటి ఉపాయ మార్గాన్నైనా మనకు చూపిస్తాడు గణనాథుడు. ఎందుకంటే మానవ మాత్రమే తప్పు చేస్తాడు, తప్పుని సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా కలిగిస్తాడు ఆ భగవంతుడు. అందుచేత క్షణ విఘ్నములు తొలగా సర్వేశ్వరునకు శ్రీగణనాథ కరివదన శ్రీగణనాథ కరిపెట్టము బాహుగా పూజలు చేస్తారు. బాధలు ప్రతి ఒక్కరు కూడా మేల్కాట్ రావాలి అని పోలీసు మొత్తంలో గొడవ పెరగడం, మా కార్యకర్తలతో గొడవ చేయడం చేస్తే కార్యక్రమం ఆలస్యం అవుతుంది, నిమజ్జన కార్యక్రమం ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి అన్ని ఘాట్లలో కూడా మీకు తగిన విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. విగ్రహాన్ని బట్టి పోలీసులు ఆ విగ్రహాన్ని ఘాట్ల వైపు తరలిస్తున్నారు. వాళ్ళతో సహకరిస్తూ మీ విగ్రహాన్ని
బాబు వినాలి నువ్వు. ఇక్కడంతా మహిళలు పిల్లలు ఉన్నారు. కార్పొరేటర్ రామకృష్ణ ఒకసారి గమనించాలి. 52వ వార్డు టీడీపీ యూత్ భరత్ సార్ పేరుతో పెట్టారు. మీరు విగ్రహం అక్కడ కాల్చొద్దు తమ్ముడు. 52వ వార్డు కార్పొరేటర్ రామకృష్ణ గారు వాళ్ళకి ఒకసారి ఇంతకు చెప్పాలి. ఈ క్యారెక్టర్ కొద్దిగా మారిన బాణాలు వెళ్ళి పిల్లల మీద పెద్దవాళ్ళకి పడతాయి. తమ్ముడు అక్కడ వరకు కోట్లే పూజలు మాత్రం చేసుకుని కాకపోతే నుంచి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. టీజీపీ యూత్ తరఫు నుండి మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించి చక్కగా పూజలన్నీ నిర్వహించారు. చక్కగా అక్కడికి చేరున్నారు కాబట్టి భక్తి కార్యక్రమాన్ని నిర్వహించుకొని వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అక్కడ బాణ సంఖ్య మాత్రం కాల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు ప్రజలకు తెలియజేస్తున్నారు. వ్యాఖ్యానాన్ని చంద్రశేఖర కుమార్ కొనసాగిస్తారు. ఈ యొక్క వామన చరిత్రల గురించి మనకు భాగవతమే కాకుండా వామన పురాణము, భవిష్య పురాణాలు అని చెప్పి కొన్ని పురాణాల్లో కూడా మనకు తెలియజేస్తున్నారు. ఓసారి ఇంద్రుడు ఓడిపోయి బలిచక్రవర్తి స్వర్గానికి అధిపతి అయినాడు. ఇదే గర్వంతో రాక్షసగణం దేవతల్ని హింసిస్తసాగాడు. దాంతో దేవతల యొక్క మాతృమూర్తి అతిథి కలవరపడి శ్రీహరిని వేడుకొని అనుగ్రహాన్ని పొందిందట. ఫలితంగా నారాయణుడి దేవతల్ని రక్షించడానికి వామనుడిగా ఆవిష్కారమయ్యాడు. దానం పట్టేంతగా నా దగ్గరికి వచ్చినాడు కదా అనుకున్నాక ఫలితంగా శ్రీహరి దిగి రావాల్సి వచ్చింది కదా. బలికి గురువైనటువంటి శుక్రాచార్యుడికి కేవలం లౌకిక దృష్టి. ఈ వామన రూపంలో కనిపించినటువంటి శ్రీహరిని దానమించావా రాజ్యాన్ని కోల్పోయి అతి సామాన్యుడు అయిపోతావు అని చెప్తాడు గురువు. ఇది శుక్రుడి యొక్క దృష్టి. శ్రీహరంతటి మట్టిలో ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ యాగ అగ్నిగుండవు ముందు నా ఎదురుగా నిలబడి జీవించాలి దానబడితే ఈ అవకాశాన్ని తీసుకోవడం అనేది నిరంతరమే కదా అని పరిశీలన యొక్క ఉద్దేశం. రాజ్యము కంటే పారలౌకిక రాజ్యం అత్యుత్తమం. యోగులు, సిద్ధులు, సాధ్యులు మరియు ఎంతో మంది తపస్సంపన్నులు ఇలా ఎందరో ఇప్పటికి కూడా అంత తపస్సు చేసేప్పటికీ కూడా స్వామి దర్శనం లేక కష్టపడకపోతే ఆ ఏదైనా కాబట్టి పారలౌకిక లోకం లభించకపోతే ఇంకా ఇహలోక సంబంధం గురించి ఆలోచన నిరంతరమయ్యాన్ని అనుకున్నాడుగా. కాబట్టి మనం వామన ద్వారా వామన అవతారం ద్వారా ఆ బలిచక్రవర్తి గారి యొక్క త్యాగం వలన అనేది కూడా మనం గమనించి భగవంతుని సేవించాలా అని చెప్పేసి ఇక్కడ మనం గమనించవచ్చు.